అన్న మీ పేరు? నా పేరు కల్లం కృష్ణారెడ్డి. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వస్తున్నాయా? మీ సంక్షేమ కుటుంబానికి? పథకాలు బాగా అందరికీ వచ్చేస్తున్నాయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే ప్రతి పథకం వచ్చేస్తున్నాయి. ఆ పథకాలే రేపు జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు. బ్రహ్మాండంగా ఉంది, పరిపాలన అయితే బ్రహ్మాండంగా ఉంది. మీకు వచ్చాయా ఏమన్నా? మాకు దాదాపు 1,50,000 2,00,000 దాకా ఏ వచ్చేసింది. పథకాలు వచ్చినాయి? రైతు బీమా వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, తర్వాత రైతు భరోసా వచ్చింది. చాలా చాలా పథకాలు వచ్చేసినాయి. పథకాలన్నీ బాగానే వచ్చేసినాయి. ఇల్లు పట్టా వచ్చేసింది. అన్నీ బ్రహ్మాండంగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. 107 టికెట్లు వచ్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు మళ్ళీ. మరి పరిపాలన అయితే సూపర్గా ఉంటుంది, ఇబ్బంది లేదు. కుప్పంలో చంద్రబాబు గెలుస్తారంటారా? చంద్రబాబుకి డిపాజిట్ కూడా రాదండి, అసలు రాదు. ఆయన గెలవడు. ఎందుకు, ఆయన పేరు కూడా చెప్పుకోవడం కూడా బేస్ట్. కుప్పంలో నీళ్లు పంపించిన అని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి పంపించిన దాకా లేదండి అని చెప్పి చెప్పడం. ఆడ మొత్తం సెట్ వేసి ఆ సెట్ నిన్న తొలగించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుప్పానికి నీళ్లు పంపించిన దాకా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇంతవరకు ఏమైనా పంపించాడా వాళ్ళకి? ఏమని పథకం పేరు చెప్పి ఏమని ఓట్లు అడుగుతాడు రేపు? ఈయన అన్ని పథకాలు ఇచ్చేసి మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే దమ్ము ధైర్యంగా అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జరగట్లా? బ్రహ్మాండంగా జరుగుతుంది వాళ్ళకి. అసలు మంచి అంటే పథకాలు, ఎన్ని పథకాలు, అసలు ఏదైనా హాస్పిటల్స్ అయినా అయినా కానీ బాగుంది. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. 14 ఏళ్ళు సీఎంగా ఉండి కుప్పానికి నీళ్ళు లేకపోతే మనకి ఇంకా ఏమొచ్చి అడుగుతాడు ఆయన? ముఖ్యమంత్రి నేను మా కోటేయండి అని ఏమొచ్చి అడుగుతాడు? అడగడు. ఆయన గెలవడు. పవన్ కళ్యాణ్ పరమ వేస్ట్ వాళ్ళకి. అది 4-5 సినిమాల్లో యాక్టింగ్ చేసుకోవడానికే పనికొస్తారు, కానీ దానివల్ల అసలు ఆయన వల్ల ఉపయోగమే లేదు రాష్ట్రానికి కూడా. అలా ఆయన వేస్ట్ వాళ్ళకి. అది జగన్మోహన్ రెడ్డి పక్కా వాళ్ళకి 130-140 సీట్లు అయినా కానీ పక్కాగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, ఇబ్బంది లేదు వాళ్ళకి. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, 40 డజను, భవానీపురం. గీతాంజలి సంఘటన శివ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఎవరు శివ రాజకీయాలు చేశారు? జగన్మోహన్ రెడ్డి ఏదో ఇంటి పట్టా ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి మూలన నాకు లబ్ధి చేకూరిందని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడితే, ఆ అమ్మాయి గురించి యూట్యూబ్లో లేకపోతే సోషల్ మీడియాలో నువ్వు అలా చేసావు ఇలా చేసావని చెప్పి హింస పెట్టి చంపి చేసింది వాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి కాదు కదా. 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఓన్లీ 20 లక్షలు ప్రకటిస్తే ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని చెప్పి టీడీపీ నాయకులు వాపోచ్చు. అంటే మీరు చంపేస్తే 20 లక్షలు ఇస్తే సరిపోతుందండి, అంతే. వాళ్ళు ఇంకా చంపేసి మీరు చంపేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళ దేనికి వాళ్ళది? మీరు చేసిన మనకి జగన్మోహన్ రెడ్డి కాబట్టి 20 లక్షలని ఇచ్చాడు. మీరు ఎప్పుడన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికన్నా 5 లక్షలు 10 లక్షలు ఎవరికన్నా ఇచ్చిన పాపాన్ని పోయారా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి కాబట్టి 20 లక్షలు ఇచ్చాడు. పొత్తులో భాగంగా బీజేపీ కూడా కలవడం జరిగింది. రంగంలోకి స్వయం నరేంద్ర మోడీ గారే దిగుతున్నారు. మరి జగన్ తట్టుకోగలుగుతారు అంటారా? జగన్ తట్టుకోగలరు. జగన్ తప్పక భయపడే కదా వాళ్ళందరితో పొత్తులు పెట్టుకుంటున్నారు వెళ్ళి. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఒక మగోళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి వస్తుంటే జగన్మోహన్ రెడ్డిని చూసి మీకు ప్యాంట్లు తడిచిపోయి అప్పుడు వెళ్ళి బీజేపీతో పొత్తు కలిచారు మీరు. మీరు కూడా ఒంటరిగా రాలేకనే కదా. జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోవడం అండి, మీరు తట్టుకోలేకనే పొత్తులు పెట్టుకుంటున్నారు. అధికారంలోకి వస్తారా మరి వైసీపీ? తప్ప అధికారంలోకి 99% 100 నుంచి 120 సీట్లు మేము అధికారంలోకి వస్తాం. ఎందుకు అంత ధీమా? ఎందుకు ఏమన్నా మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మా లబ్ధి చేకూరిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారు కాబట్టి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలో వస్తుంది, మాకు ధీమా ఉంది. నేరడిమెట్ల మొన్న సభ జరిగింది, వెళ్ళారా మీరు? వెళ్ళాము. ఎంతమంది వచ్చింటారు సుమారు? దాదాపు 15 లక్షల పైన చీల్చారు. 2 లక్షలు కూడా లేరని లోకేష్ గారు డ్రోన్ కెమెరా పంపి చెప్తున్నారు. మరి అంటే వాళ్ళు సభ మధ్యాహ్నం 3ంటికి అయితే వాళ్ళు తెల్లదాన 4ంటికి వెళ్ళి కూర్చున్నారు. 4ంటికి వెళ్తే జనాలు వస్తారా? జనాలు ఎవరు లేనప్పుడే కదా వాళ్ళు వెళ్ళింది. అదే 2:30 3ంటికి వస్తే జనాలు ఉన్నారో లేదో వాళ్ళు తెలిసేది. 4ంటికి వెళ్ళి ఆడ చిలకలు కొట్టుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? అప్పుడు జనాలు ఉంటారు కదా. 2 3ంటికి రమ్మానండి, ఎంత జనాలు వచ్చారు చూద్దాం. రేపు 17వ తారీఖు వాళ్ళు సభ పెడుతున్నారు కదా. ఏంటి గుంపుల్లాగా వచ్చారు, 4-5 పార్టీలు కలిసి వచ్చి సభ పెడుతున్నారు. వాళ్ళకి ఎంతమంది వస్తారు చూద్దాం. అంటే వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఏం లేదంటారా? మరి వాళ్ళకు మాకు డిఫరెన్స్ ఏంటండి? వాళ్ళకు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకు నాగలకు ఉన్న తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఎక్కడా సరిపోరండి. జగన్మోహన్ రెడ్డి సింగల్కి వస్తాడు. ఆయన డేరు, ఆయన పథకాలు ఇచ్చాను, నేను జనాలు చేశాను, రాబోయే రోజుల్లో ఇంతకంటే మంచి పథకాలు ఇస్తానని చెప్పి జనాలు నమ్మి ఓట్లు వేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తాడు. మళ్ళీ నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మల్లెల వైసీపీ అధికారంలోకి ఎందుకు వస్తుంది?
నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు మొత్తం బాధలో ఉన్నారు. లోకేష్ గారేమో ట్వీట్ చేసి మా వాళ్ళు ఎందుకు చనిపోయిందని చెప్పడం కూడా జరిగింది. అది ఎలా చూస్తారు మొత్తం? ఎలా చూసేది ఏముంది, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిన ఆ అమ్మాయి చేసిన మంచి పనుల గురించి ప్రెస్ మీట్లో చెప్పింది. అది వాళ్ళు జీర్ణించుకోలేక ఏ అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఆ అమ్మాయిని హింసించారు. ఆ అమ్మాయి కొంచెం బాధ కలిగి చేసుకుంది. దానికి ప్రతిదానికి కూడా వాళ్ళు ఏదో భూతత్వంలో చూపిస్తారు. ఈరోజు మంచి మళ్ళీ ఎందుకు వస్తుందంటే జగన్ గారు పథకాలు తీసుకునే వాళ్ళు అంటూ లేరు. ఆయన దమ్మున్న మగోడుగా చెప్తున్నాడు, మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయమాకండి అని. ఇవాళ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఆ మాట చెప్పే మగోడు ఎవడన్నా ఉన్నాడేమో స్టేజ్ మీదకి రమ్మనండి. ఎవడున్నాడు? ఎవరు లేరంటారా? ఎవరున్నారు చెప్పు, ఎవరున్నారు? ఇప్పుడు 24 సీట్లు అన్నాడు, లాస్ట్కి 20కి వచ్చాడు. రేపు ఇంకా 10 మందిని కూడా టీడీపీ వాళ్ళతోనే పోటీ చేపిస్తాడు పవన్ కళ్యాణ్. బీజేపీ వాళ్ళు కూడా సుజనా చౌదరికి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకు లేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి టికెట్ ఇవ్వమని చెప్పండి బీజేపీ వాళ్ళని కూడా. వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు టీడీపీలకి. ఇంకా 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి వీళ్ళకి మనిషికి, అవి కూడా వద్దు, నేను ప్రభుత్వం కోసం కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే వచ్చాను, నేను జనాలకు చేయడానికి రాలేదు, డబ్బుల కోసమే వచ్చాను, చంద్రబాబు ఇచ్చేది తీసుకొని నేను వెళ్ళిపోతాను నటించాను చెప్తాడు పవన్ కళ్యాణ్. అంతే అంటారా? అంతే. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి కేంద్రం అధికారంలోకి బీజేపీ వస్తే కేంద్ర మంత్రి అయితే అంటుంది కదా. కాకినాడ నుంచి పోటీ చేసినా లేకపోతే తిరుపతి నుంచి పోటీ చేసినా ఫస్ట్ ఓడించేది చంద్రబాబే పవన్ కళ్యాణ్. ఎందుకు? రేపు వాడికి ఇలాగనే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు అంటాడు, అందుకని చెప్పి చంద్రబాబే ఓడిస్తాడు, వాడికి ఎక్కడ మూడవుతాడు అని. ఇద్దరు ఒకటే జతగా తీరు కదా మరి. పోయినసారి ఎక్కడ గెలిచాడు? పోయినసారి ఎవరు ఓడించారు? వాళ్ళ బాబే ఓడించాడు అన్ని. ప్రజలు కాదు ఓడించింది, బాబే ఓడించాడు. వాడు ఆడిస్తాడు, ఇంకొకటి వాడికి తెలిసిన వేపిస్తాడు టికెట్ ఇచ్చి. ఎక్కడా గెలవనీరు అతన్ని. ఆయన ఎన్ని రోజులు సినిమాలో నటించినట్టే ప్రజలకు ఆయన నటించిపోవటం. ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నేను అధికారం వస్తాను, నీ పని చేస్తాను, మీకు నన్ను గెలిపించండి, 170 సీట్లకు నేను పోటీ చేస్తాను అని చెప్పాలి. నీవు ఇప్పటికి ఎక్కడ పోటీ చేస్తావు నీకు ఇది లేదు. ఎవరిని ఇప్పటికి ఒక్క చోట కూడా నువ్వు డిక్లేర్ చేయలే ఆ ఇచ్చిన 10 సీట్లలో కూడా. పురంధేశ్వరి గారిపై మీ అభిప్రాయం ఏంటి? పురంధేశ్వరి గారు ఏమో వాళ్ళ బావకు భయం చేసుకుంటున్నావా? పేరుకు బీజేపీ, చేసేది వాళ్ళ బావ భయం చేస్తుంది, ఇంకా అంతకంటే ఆమె చేసేది ఏం లేదు. వైజాగ్ ఎంపీ టికెట్ కోసం ఇద్దరు కొట్లాడుకుంటారు అని టాక్ వస్తుంది. ఎవరిద్దరు? చంద్రబాబు ఇద్దరు వేరే వాళ్ళకి ఇప్పించే ప్రయత్నంలో ఆయన. ఇదంతా కూడా వీళ్ళు మా వాళ్ళు చూడుతురు కానీ అంతే, ఏముండదు. ఆయన అక్కడ చేస్తాడు, ఆమె అక్కడ చేద్ది, ఎక్కడ వాళ్ళిద్దరికి పోటీ ఏముండదు. బీజేపీ వాళ్ళతో ఇదిగా ఉంది కాబట్టి ఊరక నటిస్తున్నారు అంతే, అంతకంటే వాళ్ళకి పోటీ ఏం లేదు. ఈ కూర్పు చేసింది కూడా ఆమె. బీజేపీకి టీడీపీకి పొత్తు కుదిరించింది పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్. మొత్తానికి వైసీపీ అధికారంలోకి వస్తుందంటారా? 100% వస్తుంది. 125 నుంచి 120-130 సీట్ల దాకా వస్తుంది. కావాలంటే రాసుకోమను. కాబోయే సీఎం జగన్ గారు. ఇప్పుడు వాళ్ళల్లో ఎవరో పలానోడు నేను సీఎం అని చెప్పు గుండెల మీద చేసుకొని చెప్పను. వీడికన్నా ముఖ్యమంత్రిగా ఇస్తానంటే 20 సీట్లు ఇచ్చినోడికి ఎవడన్నా ముఖ్యమంత్రి ఇస్తాడా? అదేమంటే నేను జగన్ ఓడించడానికి త్యాగం చేస్తున్నాను, రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టాలి. రాష్ట్రాన్ని ఈడు వచ్చే ఘాట్లో పెడతాడు. 100% ఇంతకు ముందు కంటే 1000 రెట్లు బాగుంది. బాబు ఏం చేశాడు? పలాంది నేను చేశానని ఆయన చెప్పను.